దాల్చిన సమయం నుండి మహిళలు ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా జ్వరం లేదా ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు మందులు వేసుకోవాలంటే బిడ్డ ఆరోగ్యంపై ఎక్కడ ప్రభావం పడుతుందోనని ఆందోళన చెందుతుంటారు. ఈ క్రమంలోనే పారాసిటమాల్ వాడడం వల్ల పుట్టబోయే పిల్లల్లో ఆటిజం, మేధోవైకల్యం లేదా అతి చురుకుదనం వంటి సమస్యలు తలెత్తుతాయని గతంలో కొన్ని ప్రచారాలు జరిగాయి. అయితే ఈ ఆందోళనలన్నీ కేవలం అపోహలేనని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తాజాగా జరిగిన ఒక అంతర్జాతీయ అధ్యయనం తేల్చి చెప్పింది. ప్రఖ్యాత ద లాన్సెట్ అబ్స్ట్రేట్రిక్స్ గైనకాలజీ ఉమెన్ హెల్త్ జర్నల్లో ప్రచురితమైన ఈ వివరాలు గర్భిణులకు పెద్ద ఊరటనిస్తున్నాయి. వైద్యుల పర్యవేక్షణలో పారాసిటమాల్ వాడిన వేలాది మంది తల్లుల ఆరోగ్య నివేదికలను పరిశోధకులు క్షుణ్ణంగా విశ్లేషించారు. మందులు వాడిన వారు, వాడని వారి పిల్లల ఎదుగుదలను పోల్చి చూసినప్పుడు వారి మానసిక వికాసంలో ఎలాంటి తేడాలు లేవని స్పష్టమైంది. అంటే పారాసిటమాల్ వల్ల శిశువుల నరాల అభివృద్ధికి గాని, పిండం మనుగడకు గాని ఎలాంటి ముప్పు ఉండదని ఈ పరిశోధన ద్వారా వెల్లడైంది. గర్భధారణ సమయంలో తలెత్తే జ్వరం, తీవ్రమైన నొప్పి వంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందేందుకు పారాసిటమాల్ ఒక సురక్షితమైన మార్గమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి గర్భిణీలు జ్వరం లేదా ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేస్తేనే బిడ్డపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే వైద్యులు సూచించిన మేరకు సరైన మోతాదులో పారాసిటమాల్ వాడడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని ఈ అధ్యయనం భరోసా ఇస్తోంది. ఇప్పటివరకు ఉన్న భద్రతా ప్రమాణాలకు ఈ కొత్త పరిశోధనా ఫలితాలు మరింత బలాన్ని చేకూర్చాయి. కాబట్టి అనవసరమైన భయాలకు లోను కాకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు డాక్టర్ల సలహా మేరకు మందులు వాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ తాజా ప్రకటనతో గర్భిణుల్లో ఉన్న ఒక పెద్ద సందేహానికి తెరపడినట్లయింది.